3000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధి విజయ్ కుమార్. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 5 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఉన్నతాధికారులు కూడా తమను సంప్రదించలేదన్నారు. వైద్యం అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోతే న్యాయపరంగా ముందుకు వెళ్లడానికి సిద్ధమంటున్న విజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి 5 రోజులు కావస్తుంది. ప్రైవేటు వైద్యులు ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే బకాయిలు ఉన్నాయో వాటిని విడుదల చేస్తేనే సేవలు కొనసాగిస్తున్నామని స్పష్టంగా చెప్పారు. అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పటివరకు కనీసం ఎటువంటి నెగోషియేషన్స్ జరగట్లేదు. కనీసం చర్చలు కూడా తమను పిలిచే పరిస్థితి లేకపోవటం మీద వైద్య సంఘాలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ వైద్యుల సంఘం ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి ఈ నిధుల బకాయిలు కోరుతుందో వాళ్ళైతే ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతున్న విషయాన్ని వాళ్ళని తీసుకుని సార్ చెప్పండి. ఇప్పటికే 5 రోజులు అయిపోయింది. కొన్ని వేల మంది పేషెంట్లు కూడా ఎదురు చూస్తున్నారు ఆరోగ్యశ్రీ సేవలు అందట్లేదని. అసలు మీకు ప్రభుత్వానికి ఏం నడుస్తుంది? ఏమైనా కాల్ ఫర్ చేశారా? ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ లేదా ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆఫీస్ నుంచి కానీ ఈ ఆశా ప్రతినిధులకి ఎటువంటి కాలు ఎటువంటి ఇది రాలేదు. అయితే మేము ప్రతిరోజు మీకులాగే మీడియాలో ఏం వస్తుందో వార్తలు చూస్తున్నాం. బంద్ పాక్షికంగానే ఉంది, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చాలా బాగా చేసామంటున్నారు. మాకు సంతోషం. ప్రజలకు ఇబ్బంది కలగకపోతే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే రాని బిల్లుల కోసం ఊరికే 100 కొలది కేసులు చేసి మా నెత్తిన స్ట్రెస్ పెట్టుకుని దాన్ని భరించడం కన్నా ఇది మాకు ఓకే, మాకేం ఇబ్బంది లేదు. ఆసుపత్రులకు ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రభుత్వానికి ఎటువంటి ప్రెషర్ లేనప్పుడు, ప్రజలకు అసౌకర్యం లేనప్పుడు బహుశా మాకు ఎటువంటి అసౌకర్యం లేదు. కాకపోతే కొన్ని వాస్తవాలు తెలియజేయాలంటే ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు నార్మల్గా మనకి వచ్చే ప్రీ ఆథరైజేషన్ల సంఖ్య పోయిన గురువారం మేము ఏ రోజైతే స్ట్రైక్ స్టార్ట్ చేసామో నార్మల్గా ఆ ముందు గురువారం రోజు 9670 ప్రీ ఆథరైజేషన్లు వస్తే మేము పాక్షికంగా అన్నప్పుడు 5600 మాత్రమే ప్రీ ఆథరైజేషన్లు వచ్చినాయి. అలాగే నెక్స్ట్ డే శుక్రవారం నాడు 8696 నార్మల్ డేలో ముందు వారం వస్తే ఈ బంద్ ప్రకటించిన తర్వాత 4966 వచ్చినాయి, అంటే 50% వచ్చినాయి. సో 8269 నెక్స్ట్ ఆదివారం నాడు వస్తే 637 మాత్రమే ఆదివారం నాడు ప్రీ ఆథరైజేషన్లో గవర్నమెంట్ సెక్షన్లో వచ్చినాయి. ఎందుకు? గవర్నమెంట్లో ఆదివారం నాడు ఎవరు ఉండరు. అదే ప్రైవేట్కు ఉండుంటే ఎన్ని వచ్చాయి అంటే 637 వచ్చినాయి. సో అలాగే ఈ సోమవారం నాడు నిన్న నార్మల్గా రెగ్యులర్ సోమవారం నాడు 8040 వస్తే నిన్న 6000 వచ్చినాయి. ఎందుకు 6000 వచ్చినాయి? ఆదివారం నాడు గవర్నమెంట్ సెక్టర్ ఏది పనిచేయలేదు కాబట్టి అవి కూడా గవర్నమెంట్ నుంచి యాడ్ అయ్యి వచ్చినాయి. కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎటువంటి ప్రీ ఆథరైజేషన్స్ ఖచ్చితంగా మేము రీచ్ చేయట్లేదు. అలాగే మెడికల్ కాలేజీలు కూడా ఆల్రెడీ నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని సాల్వ్ చేయకపోతే నెక్స్ట్ వీక్ నుంచి మెడికల్ కాలేజీలు కూడా మాతో జాయిన్ అవ్వడానికి సిఇఓ గారికి నోటీస్ పంపడం జరిగింది. సో బహుశా ఈ వారంలో ఇది సాల్వ్ కాకపోతే మెడికల్ కాలేజీలు కూడా పూర్తిగా తమ సేవలను ఆపేసే అవకాశం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు, కనీసం చర్చలకు పిలవలేదు. తమ బకాయిల గురించి ఏమాత్రం ప్రస్తావన కూడా తీసుకురాకపోవడంతో అవసరమైతే ప్రభుత్వం ఇదే తీరును కొనసాగితే ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకెళ్తాము, లీగల్గా ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.